కష్టపడితేనే ఉపాసనకి కూర్చోగలరు. కష్టపడడానికి మీరు మీరు అనగా మనసు అంగీకరించదు. మనసుకి అది ఎప్పుడూ వికారంగా విరుద్ధంగా ఉంటుంది. అబ్బాయి ఎందుకు వచ్చిన గొడవ, ఈ సోమవారం ఉపవాసం చేస్తావా అన్నారనుకోండి, వచ్చే సోమవారం ఉంటారంటే ఇంకా ఆఖరి సోమవారం అదో పెద్ద ప్రళయమే. ఇంకా ఆఖరి సోమవారం వాడు ఉపవాసం ఉన్నాడు, అయ్య బాబోయ్ ఎంత అల్లరిగా ఉంటుందో ఇప్పుడు నేను అవన్నీ వర్ణించాను. కాబట్టి అది తట్టుకుని నిలబడడం అంటే పావుని గెలవగలగాలి. పాము అంటే ఏమీ లేదు, మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రంలో ఎప్పుడు పాములు రెండు రకాలుగా ఉంటాయి. ఒక పాము ఉపాసన యందు ఉత్తమమైన పాము, పూజింపబడుతుంది ఆ పాము. ఇంకొక పాము కరుస్తుంది. సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జస్మరణం పరమం పరమౌషధం అని చంద్రశేఖరాష్టకంలో చెప్తారే. ఆ పాము కరుస్తూ ఉంటుంది. ఏమిటి ఆ పాము అంటే, అది మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని భోగమునకు ఖర్చు పెట్టిస్తుంది. ఏదో నాకు ఒక మధుర పదార్థం తింటే బావుణ్ణు అని అనిపించింది అనుకోండి, నేను నిజంగా ఆ మధుర పదార్థాన్ని తెచ్చుకుని నా నాలుక మీద పెట్టుకోగానే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం, మీ కోరిక తీరకనప్పుడు ఏడిచ్చినందువల్ల నష్టమైన తేజస్సు కన్నా మీ కోరిక తీరినప్పుడు తేజస్సు ఎక్కువ నష్టమైపోతుంది. శాస్త్రం యోగం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు ఇదే చెప్తుంది. కోరికలు ఎన్ని తీరి సంతోషించావో అంత తేజస్సు నష్టం అవుతుంది. కోరికలు తీరక ఎంత ఏడిచావో అప్పుడు తీరిన కన్నా తక్కువ తేజస్సు నష్టం అవుతుంది. మొత్తానికి రెండు రకాలుగాను తేజస్సు నష్టం అయిపోతుంటుంది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మీరు కోరిక తీరింది, తేజస్సు నష్టమైపోయిందా? తేజస్సు ఎప్పుడెప్పుడు నష్టమైపోయిందో అప్పుడప్పుడు పాము కరిచింది అంటారు శాస్త్రంలో. కరవబడిన కరిచే పాము అంటే మీ తేజస్సుని క్షీణింపచేయునది. అలా కాకుండా తేజస్సుని ఓజస్సు కింద మారుస్తుంది ఒక ఉపాసన. ఈశ్వరుని యందు మీరు నిలబెట్టినటువంటి బుద్ధి, ఈశ్వరుడి గురించి మీరు పొందేటటువంటి పరివేదన మీ తేజస్సునంతటిని ఓజస్సుగా మారుస్తుంది. ఓజస్సు అంటే కాంతి. అదొక పెద్ద కాంతి వలయంగా, స్ఫురణ శక్తిగా, జ్ఞాపక శక్తిగా, లోపల ఒక పెద్ద విస్ఫోటన శక్తిగా మారుతుంటుంది. మారుతూ ఉండడంలో సప్త ధాతువులు కూడా మంత్రపూతం అయిపోతాయి. అందుకే కొంతమంది శరీరాన్ని ఎక్కడ పాతి పెడతారో అక్కడ వాళ్ళ ఎముకలు మట్టి అయిపోయేంత వరకు విమానాలు కూడా పైన ఎగరలేవు, పడిపోతుంటాయి. శ్రీరామాయణంలోనే దాని గురించి ఒక చోట వస్తుంది. ఆ స్థాయికి చేరడం అంటే అంత తేలిక విషయం కాదు. అప్పుడు వాడికి కోపము లేదు, కోరిక లేదు. కోరిక ఉంటే కదూ తీరిందని సంతోషం, కోరిక ఉంటే కదూ తీరలేదని కోపం. కోరికే లేనప్పుడు ఇంక తీరడం ఏమిటి, తీరకపోవడం ఏమిటి, రెండూ లేవు. మరి ఇప్పుడు ఆయన మనసు ఎక్కడుంది? ఈశ్వరుని యందు ఉంది. ఈశ్వరుని యందు రమించినప్పుడు ఏమవుతుందంటే తేజస్సు అంతా ఓజస్సు కింద మారిపోతుంది. మారిపోయి గొప్ప జ్ఞాపక శక్తిగా, గొప్ప కాంతిగా, లోపల విస్ఫోటన శక్తిగా మారిపోతూ ఉంటుంది. అది అలా మారిపోగలిగినటువంటి శక్తిని పైకి లేస్తున్న పాముగా వర్ణిస్తారు. సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో శంకరాచార్యుల వారు ఈ రహస్యాల్ని ప్రతిపాదిస్తారు. కాబట్టి పాములున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే, సంసారమునందు నువ్వు ప్రవేశించింది ఈ సుఖములు సుఖమా అని వైరాగ్యం పొందడం కోసం ప్రవేశించావు. కానీ ప్రవేశించినది ఒకందుకు, వెళ్ళి చేస్తున్నది వేరొకటి. ఇంకా 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 భోగాల్ని, సుఖాల్ని, అనేకమైన కోరికల్ని పెంచేసుకుని తీరాయని సంతోషం, తీరలేదని కోపం, ఈ రెండిటితో కాలాన్ని గడుపుతూ ఆయుక్షీణం చేసేసుకుంటాడు, తేజోక్షీణం చేసేసుకుంటాడు. అందుకే తేజోశక్తి ఓజోశక్తిగా మారిన వాళ్ళ యొక్క శక్తి అపారంగా ఉంటుంది. దాన్ని మీరు అసలు ఊహించలేరు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి 98 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత వారు ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదు శిష్యులు. ఎందుకంటే మాట్లాడితే వారు డస్సిపోతారని, దర్శనం ఇవ్వడం కోసమని వారు వచ్చి కూర్చునేవారంతే. ఇలా గొంతుక ఇంతలా కళ్ళజోడు పెట్టుకుని వారు ఇలా కూర్చుని చూస్తుంటే దూరం నుంచి ప్రదక్షిణం చేస్తూ దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. 98 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఉన్నారు. ఆయన నాతో ప్రస్తావిస్తూ ఉంటారు. ఓసారి వచ్చారు కూడా అయ్యప్ప స్వామి గుడికి. ఆయన 98 ఏళ్ల వయస్సులో కూర్చుని ఉండగా ఆంధ్రా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చేశారు బాంబేలో రాజుగారని.
కాకినాడ వచ్చారు వారు పర్యాయం. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కలుస్తుంటారు, మంచి ఉపాసకులు వారు. వారు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఆయన వేలెత్తి ఇలా అన్నారు. అంటే ఎవరినో తెలియలేదు. మళ్ళీ ఇలా అన్నారు. ఎవరిని అని శిష్యులు వెళ్ళి ఎవరిని అని చూస్తుంటే ఎవరి భుజాల మీద చెయ్యేసినప్పుడు సరిపోయిందో అప్పుడు ఇలా అన్నారు. రాజుగారిని తీసుకొచ్చారు. రాజుగారు తెల్లబోయారు, ఇదేంటి నన్ను పిలుస్తున్నారు స్వామివారిని. ఆయన అన్నారు, మీ తండ్రి గారు సన్యసించారయ్యా, వాళ్ళ నాన్నగారు సన్యసించారు, కుర్తాళం పీఠాధిపతులు కావలసింది ఆయన. మీ తండ్రి సన్యసించారు, మహానుభావుడు, నువ్వు యతికుడు కొడుకువి, కాబట్టి నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, నువ్వు లోపలికెళ్ళి భోజనం చేసి వెళ్ళు, ప్రసాదం తీసుకుని అన్నారు. ఎప్పుడు చూశారు ఆయన రాజుగారిని? అప్పటికి 40 ఏళ్ల క్రితం ఎప్పుడో చూశారు. 98వ ఏట అంత దూరంలో చూసి వేలు పెట్టి పిలిచి చెప్పారు. అలా ఒకరి విషయంలో కాదండి. అమలాపురం దగ్గర 8 ఏళ్ల పిల్లాన్ని చూసి 65వ ఏట పిల్లాన్ని పిలిచి, నేను యాత్రలో వెళ్ళిపోతున్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న నిన్ను నాకు పరిచయం చేశాడు, తర్వాత మీ తండ్రి శరీరం విడిచిపెడితే పెద్దనాయన పెంచాడు నిన్ను కదూ అని అడిగారు. తెల్లబోయాడు ఆయన. 65 ఏళ్ల వాడిని 8వ ఏట పిల్లాన్ని చూసి గుర్తుపట్టి పిలిచి మాట్లాడారు. అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఏదో సాధన చేస్తామంటే వచ్చేది కాదు. తేజస్సు క్షయం అయ్యకుండా నిలబడగలిగిన స్థితిలో వస్తుంది అది. ఆ తేజోక్షయం కాకుండా నిలబడాలి అంటే పాముకి దొరకకుండా ఉండాలి. పాము కరవడానికి అసలు అవకాశం ఇవ్వరు. అవకాశం ఇవ్వకుండా ఉండడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. మన వరకు మనం కనీసం సుందరకాండ వింటే ఈశ్వరుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడు అటువంటి జీవితాన్ని. కాబట్టి తేజోక్షయం కాకుండా ఉండడం అంటే సుఖమును పొందడం చేత వ్యయం చేయకపోవడం, కోరిక సిద్ధించలేదు కాబట్టి దుఃఖం పొంది వ్యయం చేయకపోవడం, అథవా అసలు కోరిక లేని స్థితిలో నిత్యతృప్తుడై జీవించగలగడం. అలా ఉండగలిగిన స్థితిలో తేజస్సు ఓజస్సు కింద మారుతుంటుంది లోపల ఉపాసనలో. అలా మార్చగలిగినటువంటి స్థితిని కోల్పోయిన వాళ్ళని పడగొడుతుంది సంసారం. వాడుకున్నవాడిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నవాడు పాడైపోయిన వాడు ఏం కాదు. సంసారంలో ఉండి త్యాగరాజు గారు ధరించలేదా, అన్నమాచార్యులు వారు ధరించలేదా? ఆ మాటకొస్తే సప్తర్షులు సంసారంలో ఉన్నవాళ్లే. నక్షత్ర మండలంలో ఉన్న సప్తర్షులు భార్యలు లేని వాళ్ళ? అసలు నన్నడిగితే సంసారంలో ఉండి తరించినంత మంది ఇతరాశ్రమాల్లో ఉన్నవాళ్ళు లేరు. సంసారంలో ఉండి తరించిన వాళ్ళు ఎక్కువ. నీకు ఎలా తరించాలో వస్తే చాలు. కాబట్టి అది పాము సముద్రంలో ఉన్నది, అది సంసారమునందున్నటువంటి పాము. ఆ పాముకి చిక్కనివాడు ఏ మార్గంలో వెళ్ళాడు? ఆకాశ మార్గమునందు వెళ్ళాడు. ఆకాశము అంటే ఆ సంసారం ఆయనకి తగలదు. ఎందుకు తగలదు? ఆకాష్ అంటే అంతటా ప్రకాశించేటటువంటి పరమేశ్వర స్వరూపం. నిత్యము దాని యందు రమిస్తున్నాడు ఆయన. ఆ పరమేశ్వరుని యందు రమించేవాడికి సంసారం ఎలా తగులుతుంది? తగలదు. సంసారం అంటే కేవలం భార్య అని మాత్రమే మీరు అనుకోకండి. సంసారం అనగా యథార్థమునకు అనుబంధములు కోర్కెలే. పెళ్లి చేసుకోనంత మాత్రం చేత ఆయనకి సంసారం లేదని మీరు అనుకుంటే పొరపాటు. లోపల ఉంటుంది సంసారం. ఇంకోటి సమస్యకి నేను ఏడిస్తే నాకు సంసారం ఏది? ఇంకోటి సంతోషించాడని నేను సంతోషిస్తే సంసారం ఏది? నాకు సుఖదుఖములు లేకుండా ఉండడం అంటే ఏ ఇతరుల సుఖదుఖములతోడి నేను సంబంధం లేకుండా ఉండగలగడం కూడా. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందితే పాముకు దొరకనివాడు. కాబట్టి ఆయన అలా వెళ్ళినవాడు అంటే యోగిగా వెడుతున్నారు స్మా హనుమ. అందుకే సుందరకాండలో ఆయన పేరెత్తిన, ఆయన గురించి తెలుసుకున్న, మానసికంగా దర్శనం చేసిన అంత వైభవం, అంత అనుగ్రహం, అంత శక్తి ఏర్పడడానికి కారణం హనుము యొక్క స్థితియే. అందుకే ఇంకొక మాట వాడరు ఎక్కువగా. ఆంజనేయ స్వామివారు అన్న మాట సుందరకాండలో వాడరు. ఎప్పుడు హనుమ 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 అంటారు. ఎందుకో తెలుసా అండి? ఒకటే కారణం. హనుమ అంటే దవడలు. దవడలయందు ఎప్పుడు కూడా లోపల మాంసము వేలాడుతూ ఉంటుంది. అది మీకు ఏ కారణం చేతనైనా కొద్దిగా ఇలాగా కొరకబడిన వెంటనే నెత్తురు ఓడ్చదు. చాలా మెత్తటి మాంసము వేలాడుతుంటుంది. అందుకే ఓ 2-3 పళ్ళు తీసేశారనుకోండి, అది కొంచెం ఇలా లోపలికి వస్తుంది. ఇలా వేలాడి అది పైదంత పంక్తికి కిందదంత పంక్తికి మధ్యలోకి వెళ్ళి పడుతూ ఉంటుంది. పడినప్పుడు ఆ 2 పంక్తులు కలిపి మాట్లాడేటప్పుడు టక్కని కురికినట్టుగా తెగిపోతుంది. తెగిపోయిన నెత్తురు ఓడిపోదు.
ముక్క కింద వేలాడుతుంది, లోపల తెగి పడిపోతుంది. బాగా లోపలికి తెగితేనే నెత్తురు ఓడుతుంది. ఇది వేలాడుతుంటుంది. ఎంత సున్నితమైన మాంసంతో వేలాడుతుందంటే అది లోపల ఎప్పుడైనా, అందుకే వేలు పెట్టుకోకూడదు, అలాగా పెట్టి చూస్తే చాలా మెత్తటి మాంసం. అందుకే బిసతంతు తనీయసి అని అమ్మవారికి పేరు. తామర తూళ్ళు ఎలా లోపల వేలాడుతుంటాయో అలా వేలాడుతుంటుంది. హనుమ అంటే దవడ, అంటే ఎప్పుడూ భగవంతుని యందు రమించేటటువంటి తత్వం ఉన్నవారు అని గుర్తు. అందుకే సుందరకాండంతా హనుమాన్ శ్రీమాన్, హనుమాన్ శ్రీమాన్ అంటారు తప్ప ఆంజనేయ అన్నమాట వాడరు మహర్షి. అది అసలు రహస్యం. కాబట్టి ఆయన భగవత్తత్వమునందు రమించుచున్నవాడు. అటువంటి వారు పాముకి దొరకరు. రెండవది, దానవులు ఉన్నారు అక్కడ. దానవులు ఉన్నారు అంటే రాక్షసులు, వాళ్ళు బాధిస్తూ ఉంటారు. బాధించడం అన్నది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే వాళ్ళతో మీకు ఏ కారణం చేతనైనా సంఘం ఏర్పడితే, వాడి దృష్టిలోకి మీరు వెళ్ళడమో వాడు మిమ్మల్ని చూడటమో జరిగితే ఎక్కడో బాధ కలుగుతుంది. వాడు వదిలితే వదులుతాడు, పట్టుకుంటే పట్టుకుంటాడు. వాడితో ఏం చెప్పగలం దానవుడితోటి? సంసారమునందు మీరు పెంచుకునేటటువంటి అనుబంధములు అలాగే ఉంటాయి. అందుకే వేదాంతంలో ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు. నాకు రోజు మార్నింగ్ వాక్ వెళ్ళొస్తూ అదే గుర్తొస్తుంది. ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు చెట్టు అడ్డం వస్తుంది. మీరు అలా వెడుతూ ఆ చెట్టులోంచి సూర్యుడిని చూశారనుకోండి, కొమ్మలు అడ్డొచ్చి బాలబింబం కనపడదు. కొమ్మలు ఇలా కదులుతాయి. కదిలితే గాలికి ఆకులు కదిలితే సూర్యమండలం కనపడుతుంది, ఆ సూర్యబింబం. అబ్బా ఎంత బాగుందో అని మీరు అనుకునే లోపల మళ్ళీ కొమ్మలు వచ్చి అడ్డుతాయి. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి పక్కకి ఒరిగి అవకాశం ఇచ్చాయో అవే మళ్ళీ అడ్డొచ్చి సూర్యబింబం కనపడకుండా చేస్తాయి. ఏ ఏ అనుబంధములు మీకు సుఖంగా అనిపించాయో అవే మీ దుఃఖమునకు కూడా కారణమవుతాయి. కారణం ఏమిటో తెలుసా అండి? అవన్నీ కాలంలో వచ్చాయి. వాటికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి అవన్నీ కాలంలో వెళ్ళిపోతాయి. దాని ఎందు మక్కువ పెట్టుకుంటే అది వెళ్ళిపోయినా నువ్వు ఏడవాలి, నువ్వు వెళ్ళిపోయినా అది ఏడవాలి. రెండు, నీకు ఎంత ప్రీతి పెరుగుతోందో అంత కోపం కూడా చటుక్కునే వస్తుంది. ఎందుకో తెలుసా అండి? ప్రీతి ఎక్కువైపోయిందని గుర్తు. అందుకే కోపము ద్వారా పరిశీలనం చేసుకొని సమతౌల్యమునందు నిలబడడం పెంచుకోవాలి. మీరు చూడండి, తనకి ఎక్కువ ప్రీతి లేనివాడు ఏదో చేశాడనుకోండి, పానిద్దు అంటాడు. నాకు ప్రాణం అండి అన్నాను అనుకోండి, వాళ్ళు కించిత్ నేను కోరుకున్నట్టు లేరనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది. అంటే నాకు ప్రీతి ఎక్కువైపోయిందని గుర్తు. ఇప్పుడు నాకు చెప్పండి, మీ ప్రీతి మిమ్మల్ని బంధనానికి గురి చేసేస్తోందా లేదా? వాళ్ళు కించిత్ మీ మాట వినకపోతే ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత బాధ వచ్చేస్తుందో. తనే అర్థం చేసుకోలేకపోతే అనేస్తాను చటుక్కుని. ఎందుకని నా భార్య యందు ప్రీతి అంత అధికం అనమాట. అంటే నేను అలా చెప్పానని నిజంగా మీకు అంత భార్యా పిచ్చా అని అనుకోకండి. నేను ఒక ఉదాహరణ మీ మీద పెట్టకూడదు. అందుకని పవిత్రంగా అర్థం అవ్వడానికి తేలిక చేయడం కోసం ఒక్కొక్కసారి హీనోపమానాన్ని నా మీద పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకని అంటే అది నేను ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఎవరినో ఉద్దేశించి మీరు అని మాట్లాడాను అనుకోండి, నేను ఇంకా పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అనడం ఎందుకు? అది కుసంస్కారం. వచ్చిన శ్రోతని కష్టపెట్టి మాట్లాడకూడదు. కానీ శ్రోతకి బాగా అర్థం అయ్యేటట్టుగా కిందకి దిగిపోవలసి వస్తే హీనోపమానాన్ని తన మీదే పెట్టుకోవాలి అవసరమైతే. అది ఔదార్యం. కాబట్టి తన మీద పెట్టుకుంటారు. అంతేకాని నిజంగా ఆయన అలా ఉంటాడని మీరు అర్థం చేసుకోకూడదు. కాబట్టి నాకు నా భార్య యందు చాలా ప్రీతి అనుకోండి, విశేషమైన ప్రీతి అనుకోండి, ఆమె కించెత్తు నేను చెప్పినట్లు వినలేదనుకోండి, నాకు చటుక్కును కోపం వస్తుంది. ఏమిటో ఇంత ప్రేమించాను, ఇంత ప్రాణంగా చూసుకున్నాను, చూసావా ఈ పాటి నన్ను అర్థం చేసుకోలేదు, ఈ పాటి నా మాట వినలేదు, ఏమిటో నా పిచ్చి అని ఇంకా తవ్వుకుని 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 ఎంత బాధపడిపోతాడు. ఇంత బాధకి కారణం ఎక్కడుంది? చిన్ని తేడాకంత బాధ ఎందుకు అంటే ప్రీతి ఎక్కువైపోయింది, అది కారణం. ఇప్పుడు నువ్వు దీన్ని ఆధారం చేసుకుని జాగ్రత్త పడవలసి ఉంటుంది. నీ మనసుని దిద్దవలసి ఉంటుంది. దిద్దకపోతే ఉపద్రవంలో నువ్వే వెళ్ళి పడిపోతావు. అది రాక్షసుడు అన్న మాటకు అర్థం. ఏది సూర్యబింబం కనపడడానికి కారణమో అదే సూర్యబింబం కనపడకుండా చేయడానికి కారణం.